రోజూ తాగే ఛాయలో కాస్తంత మిరియాల పొడి వేశామంటే కొంచెం తీయగా కొంచెం ఘాటుగా భలే ఉంటుంది. క్యాలీఫ్లవర్ కూరలో అర చెంచా పెప్పర్ చల్లామంటే ఆ రుచి ఆ రుచికి 2 ముద్దలు ఎక్కువ తినేస్తుంటాం. పొంగలి, దధ్యోదనం లాంటివి అంత టేస్టీగా ఉంటాయంటే కారణం అదంతా మిరియాల చలవే. చాలా వంటకాల్లో పెప్పర్ పెద్దక్కయ్య పాత్ర ధరించేసి బ్రహ్మాండమైన రుచిని తెప్పిస్తుంది. ఇక ఆరోగ్యం చేకూర్చడంలో అయితే మనల్ని ఎప్పుడు కనిపెట్టుకొని ఉండే అమ్మలాగా అనిపిస్తుంది. ఇంతకీ మిరియాల వల్ల ఎన్నెన్ని లాభాలున్నాయో తెలుసా? జలుబు, దగ్గుల నుంచి తక్షణ ఉపశమనం కలుగుతుంది. హాని చేసే సూక్ష్మ క్రిములను నశింపచేసి మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేస్తాయి. ఇవి పదార్థాలకు ప్రత్యేకమైనటువంటి వాసన, రుచిని కూడా ఇస్తాయి. ఆకలిని కూడా పెంచుతాయి. రక్తంలో చక్కెర స్థాయిని, కొలెస్ట్రాల్ లెవెల్ని కూడా తగ్గిస్తాయి. ఎలర్జీలు, క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడతాయి. పోషకాలను గ్రహించడంలో తోడ్పడతాయి. చర్మం, పేగులు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. మెదడు పనితీరు చురుగ్గా కూడా ఉంటుంది. రోజంతా ఎంతో ఉల్లాసంగా, హుషారుగా ఉంటుంది. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పి, వాపు లాంటి ఇబ్బందులను కూడా నివారిస్తాయి. నిజంగా ఇది ఔషధమే కదూ! ఇంత మేలు చేసేటటువంటి మిరియాలను ఏదో రూపంలో మనం తరచుగా తినాలి, తిందాం. మరి ఇంత మంచి విషయాన్ని తప్పకుండా అందరికీ షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.